నేనేమి కోరుకోవాలనాదా బంగారం నేనేమి కోరుకుందునాదా ఎండి నేనేమి కోరుకుందునేనాదా మన చంద్రసేన పట్నం లోపల నాదా మనకు రాజ్యానికి కొదవలేదు దేశానికి కొదవలేదు ఏడి మీద ఎట్ల వందలు ఉన్నాయి కాడి మీద వదల వందలు ఉన్నాయి అయ్యత్తి మీద ఆవుల వందలు ఉన్నాయి ఎట్ల సంపద ఉన్నది నాదా ఇంత భాగ్యం ఉన్నది నాదా ఎక్కి చూడ ఎండి మేడలు ఉన్నాయి నాదా దిగి చూడ బయటి మేడలు ఉన్నాయి తినడానికి బంగారు పల్లెలు ఉన్నాయి నాదా తగడానికి బంగారు చెంబులు ఉన్నాయి నాదా ఎంత ధనం ఉన్నగా నాదా గోడ పునాది పాలంటారు ఎన్ని బట్టలు ఉన్నా సట్టి సాగరి పాలంటారు నాదా నేను ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా తొమ్మసాడి మార్గం నేను పోతుంటే నాతోటి అక్కలు నాదా నాతోటి చెల్లన్ను నా ధనం అడగబోరు నాదా నా ఇంటి అడగబోరు నా బంగారం అడగబోరు అల్లు కొడుకోలు ఎందరంటే పోనాదా బిడ్డలు ఎందరంటే పోనాదా ఏమంటే చెప్పవారే పోనాదా కొడుకులు ఇల్లే పోనాదా కోడలాది కొట్టమయ్యా పోనాదా బాలల్లో ఇల్లే పోనాదా అందుకన దొడ్డిగానే పోనాదా పొద్దున్నలేసి పోనాదో ముగ్గులు చేస్తే పోనాదా ముగ్గులు మరవగానే పోనాదా ముగ్గురు బాలాలు లేరే పోనాదా నిల్లు వస్తే పోనాదా నిల్లు వదల కొట్ట పోనాదా వెళ్ళారు లేరే పోనాదా కన్నది గడవ కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మేల కావాలంటారే నాదా వాళ్ళ తల్లికి నాదా కడుపు నిండా సంతాన బలం ఉంటేనే సచ్చిన సరకాలతో దొరుకుతుంటారు నాదా నాద ప్రాణేశ్వర కన్న కొడుకులు ఎందుకో తెలుసు అయ్యా కన్న బిడ్డలు ఎందుకో తెలుసు నాదా కొడుకులు సంపాదించి పెడితే బిడ్డలు సంపాదించి పెడితే తల్లిదండ్రి కూర్చుండి తినడానికి కాదయ్యా మనము రేపడి కళ్ళ ముసలల్లో కుక్కిరబడి మంతాల పడ్డనాడు మన ప్రాణాలు వేన రోజున మన జీవనాలు వేన రోజున కడుపులో పుట్టిన కన్న కొడుకులు ఉంటేనా మని ఉన్ననాడు కొడతారో తెలవది తిడతారో తెలవది అన్నం పెడతారో పెట్టరో గాని సచ్చిన్నాడు ఒక తల గొర్రై ఒకటి కన్న కొడుకులు పెడుతుంటారే నాదా నలుగురు కొడుకులున్నగాని నాదా తల్లిదండ్రి కాలం వేసిన్నాడమ్మా ఆ కొడుకులు ఎంత ఏడ్చినా గాని అల్పు తగిన కొనవాకి దాటబోదంటారు ఒక్కగాను ఒక్క బిడ్డ ఉంటే నాదో తల్లిదని పేన మొదలావు తెలవంగా తండ్రిదని పేన మొదలావు తెలవంగా నాదా ఆత్మగల్ల బిడ్డ ఏడేడు గంగల మొదల ఉన్నా తల్లిదండ్రి తల్లి పేన మొదలావు తెలవంగా నాదా ఏడుకుంటా బిడ్డో బిడ్డ ఎల్లి వచ్చి ఏడమోతి కన్న బిడ్డలు వచ్చాడ గల్ల తల్లిదండ్రులు చేపాలు ఆగిస్తారు ఆత్మ ఎల్ల బిడ్డలు కచ్చి నిలబోతా అడ్డమడి ప్రాణం వెళ్ళిపోయినా వెళ్ళిపోయిందా నాయన నీ మధ్య ఉన్న వాడ నాకేమో చెప్పకపోతే ఓ నాయనా ఆత్మ వల్ల బిడ్డలు నాదా చిన్ననాడు నుంచి ఏ కట్టబడ్డరో ఏ బాధపడ్డరో ఒక్కొక్క మాట ఆడబిడ్డలు వర్ణించుకుంటూ ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఏడుస్తా ఉంటే వాడగట్లే ధనిస్తాయట చుట్టాల ఏడబిత్తరు బిడ్డలు బంధువుల ఏడబిత్తరు వచ్చే చుట్టాలు ఏడిస్తుంటారు కన్న కొడుకులు ఎంత ఏడ్చినా పొడి వీరువులు అంటారు నాదో ఒక్కగాను ఒక్క బిడ్డ ఏడుస్తా ఉంటే నాదా తడి పెరుగు అంటారు బిడ్డల కన్నీరు శపాల మీద పడదనే సత్య మన జీవ సరిగ్గా ఉంటుంటదే నాదా ఓ నాద ప్రాణేశ్వర మా గర్భాంధుల మనకు కొడుకు కొమ్మలేరు బిడ్డ బాబలేరు ధనం ఉండి ఎవరి పాలయ్య భాగ్యం ఉండి ఎవరి పాలు ఓ నాదా 20 తులాల బంగారు గొలుసు మెడ లోపలే
పొద్దు పొద్దున లేచి మన లోపల ఉన్న కొడుకులు అది అమ్మని పిలవబోదు బాబని పిలవబోదనారా నాకు కావాలి కావాలనయ్యా పోనారా నాకు కొడుకులు కావాలనయ్యా పోనారా నాకు బిడ్డలు కావాలనయ్యా పోనారా ఆ కన్న తల్లి చంద్రవాతి సంతానములు కావాలంటున్నది నా తల్లు చంద్రవాతి ఇయ్యల్ల కొడుకులు కొడుకులాని బామా బిడ్డలు బిడ్డలాని బామా ఇలా బాధపడుతున్నామమ్మా చిన్నారి పాపని గనని శిరసక్కదన మేల దీపంబులే నింటి తేజమేల పూత కాతలేని పొడవరుచ్చ మేల మరి చిలిక పలిపులేని శృంగారమన మేలనాద అమ్మని పిలిపించుకుని ఆడబతికెందుకు బాపని పిలిపించుకుని మగ బతికెందుకు అని ఎల్లను బాధపడుతున్నామమ్మా అడ్డపట్ట కట్టిన నాడి వినంత మన బిడ్డలు అనుకుందాం మరి మొదలారం ఉన్న ఒక చిన్న కొడుకు అంతా మన పట్ల మీద అడ్డపట్టు మన కొడుకు అనుకుందామమ్మా లేదయ్యా ఆ చిన్న చిన్న పిల్లగాళ్ళకు ఓ పండో పొలం కొనిచ్చినా మన ఇంటికాడ ఉంటారు ఆ పొలంలో అయిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మన కడపలో పుట్టిన కొడుకులు కావాలి బిడ్డలు కావాలి లేకుండా సంతానం లేకుండా సచ్చేపోతారు అమ్మా సంతానం లేకపోతే సత్తుడే పరిష్కారం అంటావా సచ్చుడే ఇంకేది కావాలి సంతానమే ఈ ఆడల నోట్లకి మాట వెళ్ళిందో ఆపరి సత్తల్ల ముచ్చట నీ నోట్లకి ఏనాడు వెళ్ళిందో మరి నాయన అటువంటి వెనక ముందు చూడకుండా ఏనాడు మాత్రం సిరుసుల్లో పోతారు అతలు డబ్బ తెచ్చుకుంటారు మింగుతారు తల్లి కింది మీద ఏగనయ్యి పట్టురు ఆంబులెన్స్ ఫోన్ చేయరు అంటారు ఆంబులెన్స్ వేసుకొని ఇటు కొల్లు రాగల వారు అంతే అంతే వాడు మోపడి పట్టబడి నిద్రైన మొత్తడు మోపడి కట్టెలైన మొత్తడు కానీ 4 రకాల ఆలోచిస్తాడు మరి వయసుగా ఆడిపోయి ఒక పుల్లు పాడలు కొనుక్కుంటాడు సత్తాని ఓ పుల్ల మందు లీటర్ కొంటాడు ఎక్కడికి పోతాడు పొలం కాడికి పోతాడు బాయిగడ్డ మీద కూర్చుంటాడు ఇదో బందుకు అదో బందుకు పెట్టి మరి మొదలు ఇద్దాగన్నా అని ఆలోచిస్తాడు కానీ అద్దె ఆగుతి ఏమున్నది కానీ ఇదే తాగాలి అని ఏనాడు పెగ్గు మీద పెగ్గు 3 పెగ్గులు వేసిండు అనుకో మరి నా ఎన్నటువంటి ఏనాడు కూర్చుంటే మగోడు ఏనాడు పుల్లు పాటలు అని చెప్తాడు పురుల మందు ముట్టబోడు ఇళ్ళ దేవి ఇంకటువంటి ఏనాడు చంద్రమతమైనగా కొడుకు కావాలి బిడ్డలు కావాలా అని ఇయ్యల్లగటువంటి ఏనాడు కొడుకులు బిడ్డల సంతాన పర్లేదు నేను సత్యుడే పరిచకారం అంటున్నావు సత్యము సాధించుతామమ్మ బతికి సాధించాలి ఉన్నమా ఎలుగు 15 రోజులు మాసడి చీకటి 15 రోజులు అవి 15 వెళ్తే ఒక్క నెల గడుపుతున్నదమ్మా కానీ మానవుడై పుట్టినప్పుడు చట్టం వచ్చినాడు ఇల్లదియా సుఖం వచ్చినాడు బాధపడద్దు ఇయ్యల్ల ఏనాడు కలిమిలి ఏమిడు 2 కాపడ కుండలతో సమానమాని మరి బామా ఇటువంటి ఏనాడు మొత్తం కట్ట జీవితం వెళ్ళదిద్దరు ఏనాడు సుఖం వెళ్ళదిద్దరు మానవ జాతి గెలువ అన్నారు కచ్చిరునికి మంత్రులు శోధనలతోని రాజ్యం దేశం పైలం కొడుకుల కాపాడమని చెప్తా వచ్చేవరకు తాను చేస్తాయి రాయి మరి ఏనాడు మాత్రం బిడ్డల మేడలో ఉండే బామని చెప్పిండు రాజుల కచ్చిరి కచ్చినయ్యో తన ఉండే కత్తిరిగా తెరే మంత్రులారా ఇయ్యల నా భార్య ఏనాడు సంతానం పడిపోతే నేను సత్తా అంటున్నది రాజ్యం వరపాల దేశం వరపాల కొడుకులారా నేను వచ్చేదాకా నా పట్టణం నా రాజ్యం నా దేశం కాపాడుంది నేను సంతాన పొలం తీసుకొని ఐర పనులు ఆగపనులు కట్టుకుని వెళ్ళిపోతానని చెప్పి రాజు మిద్దల మేడలకు వచ్చిండు చంద్రవతి రాయ భార్య అని ఏనాడు ఇళ్ళ బంగారు పనులు పోసుకొని బండికి బరెట్లు కట్టుకొని అటువంటి సత్యకృతులు ఏనాడు సంతాన పొలం కంట ఎట్లా బయలుపోతున్నారు నా తల్లులారా భార్య భర్తలు బయలు వెళ్ళిందో అయ్యా భార్య భర్తలైనా బయలు వెళ్ళిందో అయ్యా భార్య భర్తలైనా అంగయ్య
పోతారు కొంతమంది తిరుపతి పోతున్నారు ఎర్ర ఎర్రని గుళ్ళు కన్న తల్లి ఏనాడు గుండెలో తనేసి ఎవడో మొక్కులు పెడుతున్నది అక్కడ దేవుడు కనకరించి తల్లికి సంతాన బలం ఒడిగడతలేడు యమలార ఓ తల్లులార ఇటువంటి ఆడపుడికి అవతారం ఎత్తాలి తిరుపతి తిరిగి తిరిగి కాచి కవిరైతే కదలమోమి తల్లి వయ్య తొందర పాడగడ్డ గుళ్ళు కనబడుతుంది సంఘం అంటే 3 గంటలు కలిసి కూడా తిరివేసి సంఘం అన్నారు ఆ సంఘాన్ని కళ్ళ చూసి భర్త బయటకు వచ్చి ఏమంటున్నది ఎప్పుడు ఏ రాజ్యంలో అడవండి కన్న తల్లి చంద్రమతి గుడిలో ఏ రాజ్యం వరకల్లా అడవండి గుళ్ళల్లో దుక్కులు మన పోతులు కొండ గొర్రెలు పెంటలు పెట్టి ఉన్నాయి ఆడ పెంటలు ఎత్తిపోతామంటే తల్లి దగ్గర తట్టలేదు పారలేదు కొంగే తట్ట అనుకుని చేతులే పారనుకొని కొండ గొర్రెల పెంటలు ఎప్పుడు ఎత్తిపోస్తా ఉన్నదో పెంటలు ఎత్తిపోయంగా పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం అది ఆకులింగం వల్ల ఆడుతున్నది లింగాన్ని కళ్ళ చూసింది ఆ చంద్రమతి నాకు దొరుకుతానేమో ఇటువంటి గుళ్ళల సంతాన బలం దొరకాలే పానం మీనే మంచిదని అటువంటి లింగానికి అత్త మల్లెపూలు నిత్య మల్లెపూలు పొట్టు మల్లె పోసంగి సర్వసంపంగి దేవాగని ఒడిసి కచ్చింది ఎక్కడ ఉన్నవయ్య తండ్రి శంకర నీవే దిక్కు తల్లి పార్వతి నీవే దిక్కు అని భారం వేసి మొదలు పెట్టింది నా తల్లులారా ఓం నమో శివాయ ఓం నమో శివాయ నీ ఆత్మ నిక్షలమైతే పరమాత్మ నిక్షలమౌనా ఆత్మ నిక్షలమైతే పరమాత్మ నిక్షలమౌనా మూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా మూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా పూజలాంటిదే పరమాత్మ పశువు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా పశువు లాంటిదే మన ఆత్మ పాలలాంటిదే పరమాత్మ ఆత్మ నిక్షరమైతే పరమాత్మ నిక్షరమౌనా ఏటికి వంకలు ఉన్నాయి కానీ నీటికి వంకాలు ఉన్నాయా ఏటి లాంటిదే మన ఆత్మ నీటి లాంటిదే పరమాత్మ మంచికి వంకలు ఉన్నాయి కానీ జ్యోతికి వంకాలు ఉన్నాయా భక్తి లాంటిదే మన ఆత్మ జ్యోతి లాంటిదే పరమాత్మ భక్తి లాంటిదే మన ఆత్మ జ్యోతి లాంటిదే పరమాత్మ ఆత్మ నిక్షరమైతే పరమాత్మ నిక్షరమౌనా హర 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 మహాదేవ శంభో శంకర సదాశివ రమాశివ ఓం సదాశివ ఇండి కొండల దిగి రమాశివ ఐడి కొండల దిగి రమాశివ భక్త హనుమాన్ వద రమాశివ కుప్పల గంగదేవి రమాశివ ఏ తల్లి గండాలు రమాశివ 96 లక్షలు రమాశివ నాగ గండాలు రమాశివ 45 లక్షలు రమాశివ ఏ రమాశివ ఓం సదాశివ చూడండి ఎవరారా తల్లిదండ్రులు పట్టంగా దేవుడు కడుతుంది వారం వద్ద పక్షం మత మడము నోరు కలిసిపోతున్నది దేవుడు వెత్తలేదు వరమోడి కట్టలేదు వరదేవుడు వెత్తలేదు వరమోడి కట్టలేదు సంతాన బలముడే రాజ్యమైన వృతమనుకున్న అటువంటి చంద్రమతి ఎంటికల నీరబోతుంది నీరమాత అవతారం ఎత్తిగా నేను బతుకనాలి
లోకమాత భక్త చింతవాణి ప్రవరమ్మ శాంభవిదేవి చంద్రవాతి ఏనాడు అతి ఘోరమైన తవసు పట్టినాక చంద్రవాతి కన్నీరు గనుక వివర్యవేన రీతి కార్వవేన రీతి శివాపూరి పట్నం మళ్ళీ అందుతున్నది శివ కచేరి వీణ విష్ణుదేవుడు తాపల బ్రహ్మదేవుడు జనక చరణాల వీణ క్రూసోని ఉన్న పోలో శంకరుడయ్యా రాత్రి పగలు రాత్రి కాబట్టే సుక్కలు బెంగటీలి సూర్యుడు కై మెలుగుతున్నాడు పట్టగటీలి సుక్కలు జల్లు అంటూ ముచ్చాల వర్షం కొట్టినట్టు అన్నుకున్న లోకాల శంకరుడు దిక్కున్న లేచిండు కన్నీరు రా కన్నీరు అంటాడు ఎక్కడి కన్నీరు కన్నీరు అంటాడు మాయ అంటాడు ఎవరా తమ్ముడా ఏ బ్రహ్మదేవ ఇది ఎక్కడి కన్నీరు ఇది ఎక్కడి కలిమాయ గొడ్డువారి కన్నీరా గోదావరి కన్నీరా మీద పోయే పచ్చిద కింద పోయే సీమెదా ఇది అన్నం ఉన్న కన్నీరు అన్నం లేని కన్నీరు ఎక్కడి కన్నీరు ఉంది తమ్ముడా గొప్పని ఎట్లరా చెవుల ముందు పుట్టినా కొమ్ములే ఏ నాటికున్న చెవులు ముందు పుడతాయి మరి అప్పుడు నువ్వే అంటే మేము ముందు అంటే ముందుగా నేను పుట్టే కాబట్టి మీరు చిన్నోళ్ళు వారి తమ్ముడా అందుకే అంటారు కదా అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళు ఉండాలంటే గిటువంటి వాళ్ళు ఉండాలి తమ్ముడా ఇది ఏంది చూడురా ఊకే తింటూరు పంటూరు గీ కష్టం అన్న చూడరారా అంటే అన్న నువ్వే ముందుగానే తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టంగా చెవులు ముందా కొమ్ములు ముందా ఈ పనికి నన్నే తోలుతుంది ఏమన్న పెళ్లి పేరంట అయిన నాడు పప్పు పలారం మంచిగా బుద్ధి జ్ఞానం మెచ్చి పప్పు పలారం పెడతారు మరి అక్కడికి ఎవరు ముందుగాలు మేమేనే ఇక్కడ వెనక సీరు పోతారాట అక్కడికి ఇల్లు ముందుగా పోతారాట వెనకనే తిండి అంటే ముందుగా కష్టం చేసినైతే వెనక సుఖం అంటేనేమో పప్పు పొలరం అంటే ముందు అందుకే అంటారు కాదు వెనకటి పెద్దలు తిండి అంటే ముందుకు ఉండాలంటారు కష్టమైతే వెనక ఉండాలంటారు గుడి బంతులాల కూర్చున్న పెద్దల గుణమంతులాల అటువంటి లోకాల శంకరుడి కన్న చూసినాడు ఇంటి వల్ల మా తమ్ములు ఏమెరకలేదు గుడ్డి వల్ల మా తమ్ములు గురు తెరకలేదు అని లోకాల జంగమయ్య తడి పెడతాను చేసిండు తడి ఉత్తరాలు విడిచి పొడి ఉత్తరాలు కట్టుకోని తుల మీని కట్ట తీసిండే దేవుడు ఎన్నేడు లోకాలు మీదే లోకాలు 7 లోకాలు ఎల్ల చూస్తూ ఉన్నాడు శివ రాఘవ రామచంద్ర ఇక్కడికి దగ్గర చంద్రాచేల పట్టం ఉంది చంద్రచేల పట్టం వెళ్ళి చంద్రచేల మహారాజు భార్య శ్రీగల్ల దురసాని చంద్రవాతి ఆదిదాకా కళ్ళాలు ఉన్నాయి లేక భూములు ఉన్నాయి 7 రాజ్యాలు ఉన్నాయి ఎక్కే గుర్రాలు ఉన్నాయి చిన్న గుట్టల వినా చిన్నగల మంద పెద్ద గుట్ల విన పెగలాది మంద కోరుబోడుల కోడల మంద ఉంది లాటమానుతుల లాగల మంద ఉంది ఎడవర ఏంటి ఉంది కుడిన బంగారం ఉన్నది తిన బంగారు తరలు ఉన్నాయి తాగ బంగారు చెంబులు ఉన్నాయమ్మా ఎట్లు వ్యవసాయాలు బాగా ఉన్నాయి కానీ అప్పట్ట విలువ ఆడవిల్ల లేదు బాపట్ట విలుగా కొడుకులు కొమ్మలు లేరు అటువంటి పిల్లలు లేని ఇల్లు పీరిల కొట్టవాని 2 భార్య భర్త నాగబండ్లు దేవబండ్లు కట్టుకోని ఇళ్ళల్లో ధనమంత బండల్లో ఓతుకొని బండికి భార్యట్లు కట్టుకోని అడవితో ఒలు పట్టుకొని తిరగరాని దేశములు ఎల్ల పూలు కొల్ల రాజ్యములు తిరిగి అటువంటి ఒక మా శంభునాయకుని గుళ్ళ కాడికి వచ్చినారు అటువంటి పాడుబడ్డ దేవతలు తాతలు తలగంగ రాజులు కట్టిన శంభునాయకుని గుళ్ళ కాడ కనుక బంగారు లింగము దొరికినాది దేవుడా నువ్వే దిక్కు తండ్రి భగవంత నాకు సంతాన ఫలము దొరికితే ఇక్కడ దొరకాలి లేకపోతే మా 2 భార్య భర్తల ప్రాణం ఇక్కడ పోవాలంటున్నారు చంద్రవాతి కన్నీరు మాల్యవని లోకాల జంగమయ్యా ఇప్పుడు ఒక చంద్రవాతికి సంతాన ఫలం ఉన్నదా లేదా చంద్రవాతికి సంతాన ఫలం ఇయ్యకపోతే అటువంటి నా ప్రాపం ఇస్తా అటువంటి ఉన్నదా లేదా అని అరిచేతుల వంజన వేసుకొని దేవతంగమయ్య కింది లోకాలు మీదే లోకాలు 7 లోకాలు ఎల్ల చూసినాడు సిరిగల్ల దొరసాని చంద్రవాతికి 2 కొడుకులు ఉన్నారు ఒక్క బిడ్డ ఉన్నదయ్యా 3 పిల్లగల్ల సంతాన ఫలం ఉన్నది రాఘవ రామచంద్ర అందుకే అంటారు సారడు నీళ్లు వస్తే ప్రత్యక్షమైతాడు బోలో శంకరాన్ని 3 కన్నులవన్నీ మూలగొట్టు దేవతను అటువంటి 4 వేదాల గల్లవన్నీ నాయమైన శంభో శంకరుణ్ణి చంద్రవాతికి 2 కొడుకులు ఒక్క బిడ్డను
సంతానం ఫలం ఇవ్వకపోతే ఆ ప్రాపం నాకు కలిగిపోతుంది. మరి చంద్రవాతికి ఏమో కష్టం వస్తుంది. ఈ చంద్రవాతి భర్త ఎట్లా బతుకుతాడు, వీళ్ళందరూ ఎట్లా ఉంటారా అని అటువంటి దేవసంగమయ్య చూసిండు. చంద్రవాతికి 2 కొడుకులు బిడ్డ ఉడుతుంది కానీ ఎవ్వలాల లేని కష్టం వస్తాది. మరి అటువంటి ఒక చంద్రవాతి ప్రాణం పోతుంది. చంద్రవాతి ప్రాణానికి ఒప్పుకుంటుందా ఎవరికి కానీ ఎటువంటి ఒక బతుకు వినాశలు ఎక్కువ ఉంటాయి మానవులకు. సావంటే బాధపడతారు ఎవరు కానీ 90 ఏళ్ళు బతికే పెద్ద మనిషి నువ్వు అత్తయ్య అంటే అబ్బా నేను తాను గుండె కొడుక నాన్న నీకు కన్నమాట తరం బాగున్నది అని అంటారు. పెద్ద మనిషి ఇంకా 100 ఏళ్ళు ఎక్కువ బతుకుతాయి అంటే కొడుక బతుకుతా బిడ్డ నేను అని ఆశ ఉంటది. మరి చంద్రవాతికి అటువంటి ప్రాణగండం ఉన్నది. ఓ బాల చంద్రవాతి నీకు 2 కొడుకులు ఒక బిడ్డను ఓడి గడత గాని అటువంటి ఒక్క నీ ప్రాణం పోతుందంట. అయ్యా తంగవయ్య నాకు ప్రాణం అంటే అటువంటి నా జీవుడు మీద నా కొడుకులు ఎందుకు బిడ్డలు ఎందుకు అంటారా, లేకపోతే సంతానం కావాలంటారా? కావాలంటేనేమో సంతానం ఇచ్చి వస్తా. మరి అటువంటి భయపడతానేమో కొంచెమైన సంతాన పొలం సంకతో వేసుకొని మరి వత్తనా అని అడికేలి తంగమయ్య రామ రామ అడికెళ్ళి తంగమయ్య రామ రామ అని కన్నదల్లి ఎప్పటోల గుడిలో తమసు పట్టంగా జంగమయ్య ఏలవచ్చి గనగన గనగన గంటలు కొట్టంగా జంగమయ్య ఏ ఊరు ఉన్నది జంగమయ్యో దేవదంగమయ్య ఏ ఊరు ఉన్నది జంగమయ్యో దేవదంగమయ్య నాకు రాజ్యం దేశం ఉండగా తండ్రి నేను కొడుకుల కొరగయ్యా జంగమయ్యో తండ్రి జంగమదేవరా నా రాజ్యమే చంద్రసేన పట్నం నా భర్త చంద్రసేన వాళ్ళు నా పేరు చంద్రవతి నాకు సంతాన బలములే కలకల కలకల కంటర పెడుతున్నా ఈ రాజ్యం నీ పల్లె ఎక్కువ తండ్రి ఎక్కడికి వచ్చినవో నా తమసు బింగం చేసినావు కాబట్టి నాకు సంతాన బలం అడిగట్టు ఓ జంగమయ్యా ఇటువంటి ఏనాడు రఘుర లోపల మరి ఏనాడు లోకాల శంకరుడు వచ్చి బిడ్డ నీ రాజ్యం నీ దేశం చంద్రాశల పట్టం అంటున్నావు. చంద్రశేల పట్టం చంద్రవాది నీ వందల సందర్భం ఉన్నదా లేదా లేకపోతే మాత్రం పానం తీసుకుని అంటున్నావు. బిడ్డ నీ వందరం నీ 2 ఫలములు ఉన్నాయి తీసుకో. 2 కొడుకుల సంతాన బలం ఇస్తున్నా. తండ్రి జంగమదేవరా 2 కొడుకుల బలం అంటున్నావు. తండ్రి జంగమయ్య కొడుకులతో ఒక ఆడబిడ్డ బలం ఇవ్వయ్యా. లేదు ఆడబిడ్డ బలం ఇస్తే మరి కట్టం వస్తుంది.
ఏ కష్టము రాని ఏ బాధ రాని నాకు ఎటువంటి బాధ వచ్చినా మంచిదే కానీ బిడ్డ బలం కావాలి తండ్రి. బిడ్డని బిడ్డ పుట్టినాక నువ్వు 6 నెలలు ఏనాడు మాత్రం పొద్దున ఆడు కొడుకులు కానీ కోరికలు తీరుకో బిడ్డలు కానీ ఏనాడు మాత్రం చెట్టు గడియ ఉన్నది నీ వందు బిడ్డ పుట్టి అమ్మని ఏనాడు మంది అందు అడుగులు వేయంగానే గంట ఉన్నదమ్మ తండ్రి నా ప్రాణం మీద మంచి నా జీరం మీద మంచి నాకదే సంతాన బలం కావాలి కొడుకులతో బిడ్డ బలం కావాలి తండ్రి. తప్పకుండా వస్తా అత్తాని చెప్పి చేతిలో చెయ్యి తండ్రి మీరు అనుకున్న ప్రకారం అంటే తప్పలని కలిగి చేతిలో చేసేస్తున్నా ఇంతమంది లోపల ఒక్కళ్ళ గవాయి పెట్టుకోయి గవాయ బిడ్డ పుట్టినాక రాను రాజ్యాంగం అంటే నేను ఏం చేసేది ఉన్నది ఇంతమంది గవాయ పెట్టుకుంటావా అక్కడ కూర్చున్నా కుర్చీ మీద కూర్చున్నా చూడు ఆమె నాకు అద్దాలు పెట్టుకు పక్కమంటా ఆమె ఆమెనే ఏం పేరు ఆమె పేరు లచ్చ ఒప్పుకుంటుంది లచ్చమ్మా ఉంటున్నావా జవనాతో లచ్చమని ఒప్పుకుంటుంది నాకు నాకు కొడుకులు కావాలి కొడుకు బిడ్డ కావాలి కోడమైన భక్తు దేరు ఉన్నట్టుంది కొద్ది వెనుక ముందు అవుతుంది ఎందుకు మరి లచ్చమ్మా కూర్చుని లచ్చమ్మా ఇటువంటి ఏదో దొరసారి గిట్ట రానన్నది అనుకో కూర్చుని కురుస్తున్న సహాత్వం మరి తీసుకుపోతుంది అయ్యయ్యో నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ బిడ్డ కాకోలే కన్ను వచ్చి పెట్టారు రెండు వస్తాలు కిందికి వస్తా బాగా దగ్గర పెట్టయితే మీరు చెప్పినట్టు చేస్తున్నా జీవితంలో ఊతున్నావా ఏమైనా వేసిపోతా ఏంది ఏం చేసి లేదు మరి ఒక్క మామిడి పండుగ ఏనాడు దేవుడు 3 గీతలు పెట్టిండు అన్న తల్లికి 2 కొడుకుల తోడ ఒక్క బిడ్డ జలివించాలా అని ఏనాడు లోకాల శంకర ఖర్జూర బలం మూతతోట నాయకుడు ఏనాడు కన్న తల్లి ఏనాడు పొట్టలో చెప్పట్టు అందరు కొట్టిరా అక్కడ మరి కన్న తల్లికి ఏనాడు మాత్రం శంకరుడు 2 కొడుకుల ఒక్క బిడ్డ బలమోడి కట్టి చూడు గుట్టలంగుతున్నాయి చెట్లంగుతున్నాయి అన్నాడు శంకరుడు పట్టబడ్డ మాయమ వెళ్ళిపోతున్నాడు చంద్రవాది అమ్మ చూడండి తంగమయ్య ప్రాణాలు పట్టుకొని ప్రాణాన్ని గొప్పకొని సంతానం చంద్రవాదమ్మ వచ్చింది నాదా మనం కోరుకున్నట్టు మన కొడుకుల బలం దొరికింది బిడ్డ బలం దొరికింది మన రాజ్యం మన దేశం వెళ్ళి భర్తతోటి ఒక మాట చెప్పంగానే చంద్రసేన మహారాజు రాజవల్లు వైరవల్లు కట్టుకున్నారమ్మా ఎండి పదార్థాలు బళ్ళల్లో పోసుకొని 2 అరుముగలు వెళ్ళి కొమ్మలు బట్టి చెన్నదారిలో మూడమయ్యాడో మళ్ళీ మూడగలడా చంద్రబాబు
మైకి మొత్తుకున్నాడు మొత్తుకోవాలి లోపడుంది హనుమాన్ల గుడిదే గంట కొబ్బరి మైకి మొత్తుకున్నాడు మొత్తుకుంటున్నావు ఈ ఊళ్ళే గంట కొబ్బరి మొత్తుకుంటా మైకి గంట కొబ్బరి ఆ మైకి మొత్తుకుంటది నేను అర్ధ గంటకు వస్తాను నేను ఇంట్లో ఏం చేస్తున్నావే నేను ఏం చెప్తున్నా అంటే ఇసురౌతుకు పిడిసా కట్టి ఇల్లని తలుపుతుంది చూస్తారు ఇసురవుతో ఇల్లు కట్టారు ఎవరన్నా ఇసురౌతు అంటే కట్రా కట్రా బాడుగా అంటే ఇల్లు కట్టాడు ఇక పరిపీర అంటే బాడుకో బండ వారిపిత్తలేడు ఇల్లంతా పొక్కలుంది పొక్కిలి ఇక ఇల్లు కల్లంటే వాళ్ళ నాతో వాళ్ళందరూ వీళ్ళు పనికోతురు ఉపాధి పనికోతురు పొద్దుగా నేనేం చేసినట్టు ఇసురౌతుకు పిడిసా కట్టి ఒకసారి ఇటు అంటే ఇల్లు సాఫ్ అవుతుంది మరి నువ్వేం చేస్తున్నావే రాజేశ్వరి రాజేశ్వరి బాత్రూంలో కూర్చుంటే పేపర్ చదువుతుంది పేపర్ జాగలేదా ఎక్కడ నీకు ఇక జాగలేదా అంటే అవ్వా ఈ దర్వార కూడా పిల్లగానంతా తీట పిల్లగాని అట పిల్ల అద్రా మన ఎల్లని బతుకు మనది చిన్న బతుకు ఏదో చిన్నగా గుడి చేసుకొని బతుకుతావురా అంటే అందరు బిల్డింగులు కట్టుకురు సువరికి బచ్చే నేనెందుకు కట్టద్దే అని మా ఆయన సుతం బిల్డింగ్